ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది. అయితే ప్రియమైన వారి నుండి ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. చివరికి ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధిపరుస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే, మీ ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది. అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో, అంటే వారితో మీకు చక్కటి బాండింగ్ అనేది ఉంది, అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీకు రాబోతుంది. అంటే అది ఎవరి గురించైనా కావచ్చు, కానీ ఒక గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క పర్సనల్ విషయానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్ ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీరు పరిచయాన్ని అయితే ఏర్పరచుకోబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మంచి సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతోంది. అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి. అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతమవుతూ ఉన్నట్లయితే, ఆ ఊబి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి. ఆ ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సతమతమవుతూ ఉన్నారు. ఆ యొక్క ఆటంకాలను మీరు ఈరోజు క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా సన్నిహితుల నుండి మీ యొక్క కెరియర్ కి సంబంధించి లేదా ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రుల నుండి కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, డబ్బు సమకూరటం లేదు, అటువంటి వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క మిత్రులతో కాని, బంధువులతో కాని తగాదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే, ఈరోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అవుతారు. అలాగే మీ యొక్క మిత్రులు, బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో
వారి నుండి ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పనిని మీరు ఈ రోజు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయదారులకి కూడా ఈరోజు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకుంటారు. కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలైతే ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి. తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా సన్నిహితులు, బంధువులను లేదా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలి అనుకుంటున్నారు. కానీ కొన్ని ఆటంకాల కారణంగా వారిని కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఏ నోటిఫికేషన్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి. తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని విషయంలో మీరు సతమతం అవుతున్నారు. ఆ పనిని కంప్లీట్ చేయలేకపోతున్నారు. అటువంటి పనిని ఈ రోజు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నాయకులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. పార్టీకి చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి సేవలను పలువురు ప్రశంసించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకుంటారు. అలాగే ఈరోజు ఒకవేళ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే చాలా వరకు ఏకాగ్రతతో మీరు పోర్షన్ కంప్లీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు తన ఫలాల ప్రకారం ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఈ యొక్క జూలై 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండబోతుంది. మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు. కానీ చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి. ఆ చిన్న సమస్యలను అశ్రద్ధ చేస్తూ పెద్దగా చేసుకున్నారంటే బంధాలపై ప్రతికూలమైన ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. ఖచ్చితంగా ఆ పనిని మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం జూలై 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ప్రియమైన వ్యక్తుల నుండి ఎటువంటి వార్తను మీరు వింటారు? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.